సో హలో గాయస్, నా రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. గాయస్, ఈరోజు ఈ వీడియోలో చాలా మంచి మంచి రూమర్స్ అండ్ అప్డేట్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతాయని మీరు చాలామంది ఆలోచిస్తున్నారు అనుకుంటా. అంటే సీఎం పంక్ చాలా పెద్ద మాట చెప్పేసిండు రోమన్ రేన్స్కి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందో దానిపైన మనకి ఒక సాలిడ్ రూమర్ వచ్చింది. సో దాని గురించి మనం ఈరోజు ఈ వీడియోలో కొంచెం క్లియర్గా మాట్లాడదాము. అండ్ బాస్ ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి. సో ఇక మనం టైం వేస్ట్ చేయకుండా మన అప్డేట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే మనము మన సెత్ ఫ్రీకిన్ రాలెన్స్ గురించి మాట్లాడదాం. రీసెంట్లీ మన సెత్ రాలెన్స్ రాలో పాల్ హేమన్ పైన చాలా భయంకరంగా అటాక్ చేసిండు. అంటే జస్ట్ అది సింపుల్ అటాక్ ఉండే, ఒక చైర్ షాట్ ఉండే అండ్ ఒక స్టాంప్ ఉండే. కానీ పాల్ హేమన్ ఒక రెస్లర్ కాదు, ప్లస్ పాల్ హేమన్ చూడండి. సో ఆ ప్రకారం చూస్తే అది పాల్ హేమన్ కోసం చాలా భయంకరమైన అటాక్. అండ్ ఏ టైప్లో వీళ్ళు బ్యాక్ స్టేజ్ తీసుకెళ్ళినారో అండ్ ఏ టైప్లో అంబులెన్స్లో తీసుకెళ్ళినారో అదంతా మీరు చూసినారు. సో అందుకని ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందంటే దీనిపైన మనకి ఒక రూమర్ వచ్చింది. అండ్ అది ఏంటంటే పాల్ హేమన్ కొన్ని వారాల కోసం మేబీ చూడండి, ఇప్పుడు నెక్స్ట్ మన బ్రాక్ లెస్నర్ వస్తాడనమాట నెక్స్ట్ రాల్ ఐ థింక్. సో అప్పుడు మేబీ మన పాల్ హేమన్ వస్తాడంటే ఒకవేళ వచ్చిన పాల్ హేమన్ అంత ఫిట్గా కనిపించాడు, లైట్గా ఇంజూర్డ్ ఉన్నట్టే కనిపిస్తాడు. ఓకే. అండ్ ఇంకొకటి, ఒకవేళ నెక్స్ట్ రాలో పాల్ హేమన్ బ్రాక్తో పాటు కనిపించిన సెన్స్ అంత ఏమి ఉండదు. సెన్స్ ఏ టైప్లో సెన్స్ అంటున్నా అంటే ఏదో బ్రాక్తో ఉండడం కాదు, మెయిన్ ఏంటంటే ఇంత పెద్ద అటాక్ జరిగిన తర్వాత పాల్ హేమన్ పైన ఇంత పెద్ద అటాక్ జరిగిన తర్వాత జస్ట్ బ్రాక్ లెస్నర్ వచ్చినప్పుడు బ్రాక్తో పాటు వచ్చిన అంత సెన్స్ ఏం అంటే అంత అర్థమేం కాదు, అరే ఇదేంది అన్నట్టు. సో అందుకనే ప్రెజెంట్ టాక్ ఏంటంటే పాల్ హేమన్ మేబీ ఒక 2 లేదా 3 వారాల కోసం మాయమైపోతాడు. అండ్ పాల్ హేమన్ వచ్చినప్పుడు, పాల్ హేమన్ రిటర్న్ చేసినప్పుడు బ్రాన్ బ్రేకర్కి తీసుకొస్తాడు. ఇప్పుడు నెక్స్ట్ వీక్ కానీ లేదా దాని తర్వాత కానీ 2 వారాలు పడుతుందా 3 వారాలు పడుతుందా, బట్ పాల్ హేమన్ వచ్చినప్పుడు బ్రాన్ బ్రేకర్కి తీసుకొస్తాడు. అండ్ బ్రాన్ బ్రేకర్ వర్సెస్ సెత్ ఫ్రీకిన్ రాలెన్స్ మధ్యలో మనకి రసల్ మేనియాలో ఒక సాలిడ్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. అండ్ మీరు ఒకటి గమనించినారు అనుకుంటా, ఆడమ్ పియర్స్ చాలా క్లియర్లీ చెప్పిండు రాలో సెత్ రాలెన్స్ అంతా మెడికలీ క్లియర్ లేడు, నేను సెత్ రాలెన్స్తో మాట్లాడాలి అని ఆడమ్ పియర్స్ చెప్పిండు ఆల్రెడీ. సో సెత్ రాలెన్స్కి ఏ టైప్లో చూపిస్తున్నారంటే సెత్ రాలెన్స్ మెడికలీ క్లియర్ లేడు, కానీ ఇప్పుడు సెత్ రాలెన్స్ వచ్చి అటాక్ చేస్తుండంటే ఒక టైప్లో మెడికలీ క్లియర్ ఉన్నాడు, అందుకని వచ్చి అటాక్ చేస్తుండు. బట్ స్టోరీ లైన్ ప్రకారం చూస్తే సెత్ రాలెన్స్ మెడికలీ క్లియర్ లేడు అని ఆడమ్ పియర్స్ మెన్షన్ చేసిండు. సో వీళ్ళు ఏ టైప్లో చూపిస్తారంటే సెత్ రాలెన్స్ చాలా అంటే చాలా కోపంలో ఉన్నాడు. ఎంతో కోపంలో ఉన్నాడు అంటే సెత్ రాలెన్స్ మెడికలీ క్లియర్ అయ్యేంత వరకు అసలు వెయిటే చేయలేదు, అందుకనే సెత్ రాలెన్స్ వచ్చి ఇంత భయంకరంగా ఇంత కోపంలో అటాక్ చేస్తున్నాడు. ఎందుకంటే సెత్ రాలెన్స్ చాలా కోపంలో ఉన్నాడు, ఎందుకంటే విజన్ ఫ్యాక్షన్ బిట్రే చేసింది సెత్ రాలెన్స్కి. అండ్ అది మన సెత్ రాలెన్స్ తట్టుకోలేకపోతుంది, చాలా కోపంలో ఉన్నాడు. సో అందుకనే సెత్ రాలెన్స్ ఇంత భయంకరంగా అటాక్ చేస్తుండు. సో ఆ టైప్లో క్యారెక్టర్ చూపిస్తున్నారు మన సెత్ ఫ్రీకిన్ రాలెన్స్ది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే జస్ట్ చాలా సింపుల్గా చెప్పేస్తాను చూడండి. పాల్ హేమన్ ఒకవేళ చాలా తొందరగా వస్తే అండ్ ఒకవేళ బ్రాన్ బ్రేకర్ మెడికలీ క్లియర్ కాకపోతే బ్రాక్ లెస్నర్తో మన సెత్ రాలెన్స్ మ్యాచ్ జరగచ్చు. ఎందుకంటే రీసెంట్ టైంలో పాల్ హేమన్ బ్రాక్తో పాటు కనిపించిండు, కలిసే ఉన్నారు వాళ్ళు. అలాంటిది పాల్ హేమన్ పైన అంటే ఇంత సాలిడ్గా అటాక్ జరిగిన తర్వాత బ్రాక్ లెస్నర్ సైడ్ కూర్చున్న అంత సెన్స్ ఏమి ఉండదు. సో అందుకనే బ్రాక్ వర్సెస్ సెత్ రాలెన్స్ కావచ్చు, లేదా మన పాల్ హేమన్ కొంచెం వారం లేదా 2 వారాల తర్వాత వస్తాడు. అండ్ వచ్చినప్పుడు బ్రాన్ బ్రేకర్కి తీసుకొస్తాడు. మేబీ ఫస్ట్ పాల్ హేమన్ వస్తాడు, దాని తర్వాత సెత్ రాలెన్స్ ఫ్యూడ్లో ఉంటారు. అండ్ ఒకటిసారి దాని తర్వాత ఇంకో 2-3 వారాల్లో బ్రాన్ బ్రేకర్ తీసుకురావచ్చు. సో ఈ టైప్లో నెక్స్ట్ ఇది జరుగుతుంది. ఓకే, మేబీ ఇప్పుడు బ్రాక్తో మ్యాచ్ ఉన్నా ఓకే, నాట్ బ్యాడ్. బ్రాక్ వర్సెస్ సెత్ రాలెన్స్ లేదా బ్రాన్ బ్రేకర్ అంటారా, నాట్ బ్యాడ్. ఎందుకంటే వాళ్ళు బిట్రే చేసిండు, బ్రాన్ బ్రేకరే విజన్ ఫ్యాక్షన్లో సెత్ రాలెన్స్ పైన బిట్రే చేసిండు. సో బ్రాన్ బ్రేకర్ వచ్చినా ఓకే బాస్, బాగానే ఉంటుంది రసల్ మేనియాలో ఈ మ్యాచ్. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారో మీరు కామెంట్స్లో చెప్పండి బాస్. ఈ మధ్యలో మన సామి జైన్ క్యారెక్టర్ మనకి చాలా విచిత్రంగా చూపిస్తున్నారు బ్యాక్ స్టేజ్. సామి జైన్కి ఏం అర్థమైతే లేదు. అండ్ సామి జైన్ హీల్ టర్న్ ఒక టైప్లో టీచ్ చేస్తున్నారు అని ఆల్రెడీ చెప్పేసాను మీ అందరికీ ముందే.
అండ్ ఇప్పుడు ఏంటంటే డబ్ల్యూడబ్ల్యూ బ్యాక్ స్టేజ్ ఒక టాక్ ఉంది. ఒక టాక్ అంటే వీళ్ళు ఒక మ్యాచ్ మాట్లాడుతున్నారంట. అండ్ అది ఏంటంటే సామీ జైన్ వర్సెస్ ట్రిక్ విలియమ్స్ మ్యాచ్. అంటే ఇది ఇంకా అఫీషియల్ కాలేదు, బట్ బ్యాక్ స్టేజ్ ఐడియా పిక్ చేస్తారు కదా. అంటే మనం ట్రిక్ విలియమ్స్ వర్సెస్ సామీ జైన్ మ్యాచ్ బుక్ చేద్దామా, ఈ సూపర్ స్టార్ వర్సెస్ ఆ సూపర్ స్టార్ మ్యాచ్ బుక్ చేద్దామా, ఈ టైప్లో టాక్ నడుస్తుంది. సో బ్యాక్ స్టేజ్ ఒక టాక్ నడిచిందంట, సామీ జైన్ వర్సెస్ ట్రిక్ విలియమ్స్ మ్యాచ్. అండ్ అంతేకాదు ఈ టాక్ జరిగినప్పుడు వాళ్ళకు ఒక మాట అన్నారంట బ్యాక్ స్టేజ్. అండ్ అది ఏంటంటే ఈ మ్యాచ్ జరిగినప్పుడు మనము సామీ జైన్ది హీల్ టర్న్ చేపించేద్దాం అండ్ ట్రిక్ విలియమ్స్ది బేబీ ఫేస్ టర్న్. గాయ్స్ నేను మీ అందరికి ముందే చెప్పినాను, మన ట్రిక్ విలియమ్స్ రియాక్షన్ చూసి అంటే ఫ్యాన్స్ చాలా మంచి రియాక్షన్ ఇస్తున్నారు, మంచి సపోర్ట్ కనిపిస్తుంది ఫ్యాన్స్ సైడ్ నుంచి ట్రిక్ విలియమ్స్ కోసం. సో అందుకనే డబ్ల్యూడబ్ల్యూ ట్రిక్ విలియమ్స్కి హీల్ నుంచి ఒక బేబీ ఫేస్ సూపర్ స్టార్లా మార్చొచ్చని ముందే చెప్పినాను. అండ్ ఇప్పుడు బ్యాక్ స్టేజ్ టాక్ బి అదే వచ్చింది. ఈ మ్యాచ్ జరిగితే సామీ జైన్ వర్సెస్ ట్రిక్ విలియమ్స్ మ్యాచ్ జరిగితే సామీ జైన్కి హీల్ టర్న్ చేపించచ్చు అండ్ ట్రిక్ విలియమ్స్కి బేబీ ఫేస్ టర్న్ చేపించాయి. ఈ టైప్లో టాక్ నడిచింది. ప్రెజెంట్ కోసం అయితే ఇది ఒక టాకే. బ్యాక్ స్టేజ్ చాలా మ్యాచెస్ ఐడియాస్ వీళ్ళు పిక్ చేస్తారు అండ్ డ్రాప్ చేస్తారు. సో చూద్దాం ఈ మ్యాచ్ జరుగుతా లేదా చెప్పలేం. బట్ బ్యాక్ స్టేజ్ ఏమైనా టాక్ వస్తే నా పని ఏంటంటే మీ వారికి షేర్ చేయాలి. నేను షేర్ చేసినాను. మీ ప్రకారం ఈ మ్యాచ్ జరిగితే మంచిగా ఉండదా అది మీరు కామెంట్స్తో చెప్పండి. ఎందుకంటే నేను నా పని చేసే, ఇప్పుడు మీ పని ఏంటంటే మీరు కామెంట్స్తో చెప్పాలి. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన ర్యాండీ ఆర్టన్ అండ్ కోడీ రోడ్స్ గురించి, మన డ్రూ మ్యాకింటైర్ గురించి. గాయ్స్ చూడండి, డ్రూ మ్యాకింటైర్ ఫ్యాన్స్ మీ అందరి కోసం నిజంగా చాలా పెద్ద బ్యాడ్ న్యూస్ వస్తుంది. అండ్ ఆ బ్యాడ్ న్యూస్ ఏంటంటే మీకు తెలుసు కదా, నెక్స్ట్ స్మాక్ డౌన్లో కోడీ రోడ్స్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్ ఉంది. అండ్ ఈ మ్యాచ్ నార్మల్ మ్యాచ్ కాదు, ఛాంపియన్షిప్ మ్యాచ్, అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ మ్యాచ్. అండ్ బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఈ మ్యాచ్లో డ్రూ మ్యాకింటైర్ ఓడిపోతాడంట. ఎందుకంటే నేను ఇందాక బ్యాక్ స్టేజ్ ఒక మ్యాచ్ ఐడియా పిక్ చేసిన చెప్పినా కదా. సో సేమ్ ఈ టైప్లోనే బ్యాక్ స్టేజ్ నుంచే ఇంకొక న్యూస్ వచ్చింది. అండ్ అది ఏంటంటే ర్యాండీ ఆర్టన్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ ప్లాన్ చేస్తున్నారు. ఎస్, ర్యాండీ ఆర్టన్ వర్సెస్ కోడీ రోడ్స్ ఎట్ రెసల్మేనియా. ఎందుకంటే ర్యాండీ ఆర్టన్ మెన్స్ చేంబర్ మ్యాచ్ గెలిచిండు. ర్యాండీ ఆర్టన్ ఎటు తిరిగి అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేస్తాడు, ఇది మాత్రం కన్ఫామ్. కానీ ఎవరితో ఫైట్ చేస్తాడు అదే చూడాలని మనం ముందే దీని గురించి మాట్లాడినాం. నెక్స్ట్ స్మాక్ డౌన్లో కోడీ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్. ఒకవేళ ఈ మ్యాచ్ మధ్యలో జేకబ్ ఫార్ట్ ఏమైనా ఇంటరప్ట్ చేస్తే తర్వాత ఈ మ్యాచ్ ఒక ఫేటల్ 4-వే మ్యాచ్లా మారొచ్చు, చెప్పలేము. కానీ ఒకవేళ ఎలాంటి ఇంటరప్ట్ కాకపోతే కోడీయే ఈ మ్యాచ్లో గెలుస్తాడంట. నెక్స్ట్ స్మాక్ డౌన్లో కోడీ రోడ్స్ మళ్ళొకసారి అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ అయిపోతాడంట. సో కోడీ రోడ్స్ ఒకవేళ మళ్ళొకసారి ఛాంపియన్ అయిపోతే ఇక ర్యాండీ ఆర్టన్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ జరుగుతుంది రెసల్మేనియాలో. కానీ నేను ఒక్కటి మాత్రం ముందే చెప్పేస్తున్నాను, మీరు దీనికోసం రెడీ ఉండండి. ఒకవేళ నిజంగానే ఈ నెక్స్ట్ స్మాక్ డౌన్లో డ్రూ మ్యాకింటైర్ ఓడిపోతే, ఇక్కడ నేను చెప్పి మీరు అర్థం చేసుకోండి, నేను కోడీ కోసం హేట్గా మాట్లాడతలేను. కోడీ గెలుస్తాడా ఓడిపోతాడా అది కాదు. ఇక్కడ మెయిన్ ఏంటంటే డ్రూ మ్యాకింటైర్ ఓడిపోతే అప్పుడు వచ్చే బ్యాడ్ రియాక్షన్ కోసం రెడీ ఉండాలి. ఎందుకంటే ట్రిపుల్ హెచ్కి ఇప్పుడు ఈసారి ఇచ్చి పడేస్తారు ఫ్యాన్స్. ఎందుకంటే డ్రూ మ్యాకింటైర్ జస్ట్ ఒక యూజ్ చేసినావు అంతే, నీ అవసరం కోసం నువ్వు యూజ్ చేసినావు డ్రూ మ్యాకింటైర్కి. మరి ఇంత బేకార్గా మీరు యూజ్ చేసి రెసల్మేనియా కంటే ముందు టైటిల్ డ్రాప్ చేయించేసిన ఆ హేట్ వస్తుంది చూడండి. ఆ హేట్ చాలా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి డబ్ల్యూడబ్ల్యూకి అండ్ ట్రిపుల్ హెచ్కి. భయంకరంగా ఫ్యాన్స్ ఇచ్చి పడేస్తారు, ఇది మాత్రం కన్ఫర్మ్. ఎందుకంటే కోడీ గెలిచినందుకు వాళ్ళ కోపం కాదు, డ్రూ మ్యాకింటైర్ ఓడిపోయినందుకే. అంటే డ్రూ మ్యాకింటైర్ ముందు ఇప్పుడు ఎవరున్నా సరే, రెసల్మేనియా కంటే ముందు డ్రూ మ్యాకింటైర్ ఎవరు ముందు ఓడిపోయినా సరే ఎటు తిరిగే ట్రిపుల్ హెచ్ అండ్ డబ్ల్యూడబ్ల్యూకే ఫ్యాన్స్ ఇచ్చి పడేస్తారు. ఎందుకంటే డ్రూ మ్యాకింటైర్ వాళ్ళు యూజ్ చేసినారని. సో అందుకనే ఒకవేళ ఈ చిన్న భయం ఒకవేళ డబ్ల్యూడబ్ల్యూలో ఉంటే మాత్రం వాళ్ళు తప్పు చేయరు. నెక్స్ట్ స్మాక్ డౌన్లో కోడీ గెలవడు అండ్ ఎవరైనా ఒకరు ఇంటరప్ట్ చేస్తారు. సో అందుకనే మ్యాచ్ మేబీ ఫేటల్ 4-వే కావచ్చు లేదా ఫేటల్ 5-వే కావచ్చు మన రెసల్మేనియా కోసం. ఎందుకంటే అలిస్టర్ బ్లాక్తో ఫ్యూడ్లో ఉన్నాడు ర్యాండీ ఆర్టన్. సో అందుకనే కానీ ఏమైనా కావచ్చు. కానీ ఒకవేళ కోడీ గెలిస్తే మాత్రం నెక్స్ట్ స్మాక్ డౌన్లో ఇక మీరు రెడీ ఉండండి.
గెలుస్తాడని టాక్ వస్తుంది. గెలుస్తాడు, కోడి రోడ్స్ మరోసారి ఛాంపియన్ అయిపోతాడు, డ్రూ మ్యాకింటైర్ ఓడిపోతాడు అనే ఈ టైప్లో టాక్ అయితే వస్తుంది. సో ఇప్పుడు ఈ టాక్ పైన మీ టాక్ ఏందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. రోమన్ రేన్స్కి మన సీఎం పంక్ చాలా పెద్ద మాట చెప్పేసిన రీసెంట్లీ స్మాక్ డౌన్లో. సీఎం పంక్ మరి ఇంత పెద్ద మాట చెప్పాడని అస్సలు అనుకోలేదు. సీఎం పంక్ ఏమని చెప్పిండు, రోమన్ రేన్స్ నిన్ను పాతి పెట్టేస్తాను, అది నీ డాడ్ పక్కన. అంటే ఇప్పుడు రోమన్ రేన్స్ ఫాదర్ ఈ లోకం లేరు, మీకు తెలుసు. ఈ లోకం లేని మనిషికి మెన్షన్ చేసినందుకు లేదా సీఎం పంక్కి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఇచ్చి పడేస్తున్నాం చాలా భయంకరంగా. చూడండి, నిన్న నేను ఒక కామెంట్ చూసినాను. ఆ కామెంట్లో ఒకటి ఏమైనా కామెంట్ చేసిండు, రోమన్ రేన్స్ చెప్తే తప్పు లేదు, సీఎం పంక్ చెప్తే తప్ప అని ఒకటి చెప్పిండు. ఇప్పుడు ఒక్కడు అని ఈ టైప్లో ఎందుకు కొంచెం రూడ్గా మాట్లాడుతున్నా అంటే ఆ కామెంట్ మీ కొంచెం రూడ్గా ఉండే అనమాట, ఇష్టమంటూ వాగిండు ఒకడు. సో అందుకనే అలాంటి వానికే రిప్లై ఇస్తున్నా. చూడండి, రోమన్ రేన్స్ నిన్న సెగ్మెంట్లో సీఎం పంక్ ఫ్యామిలీ గురించి మాట్లాడిండా. సీఎం పంక్ వాళ్ళ ఫాదర్ లేదా వాళ్ళ మామ్ లేదా సీఎం పంక్ వాళ్ళ వైఫ్, సీఎం పంక్ డాగ్ ల్యారీకి చాలా లవ్ చేస్తుండే, ఇప్పుడు సీఎం పంక్ డాగ్ ల్యారీ ఈ లోకంలో లేదు. సో ఆ ల్యారీకి మెన్షన్ చేసిండా? చేయలేదు కదా. రోమన్ రేన్స్ క్యారెక్టర్లో ఉండే మాట్లాడి మేము నీకు తీసుకొచ్చినాం డబ్ల్యూడబ్ల్యూని ఏదో ఇది చేస్తామని అది చేస్తామని మేము అని అంటే ఒక ట్రైబల్ షిప్ క్యారెక్టర్లో మాట్లాడిండు. అంటే రోమన్ రేన్సే పెద్ద అన్నట్టు, అంటే క్యారెక్టరే అలాంటిది, ఒక ట్రైబల్ షిప్ క్యారెక్టర్, హెడ్ ఆఫ్ ద టేబుల్. సో ఆ క్యారెక్టర్లో ఉండి రోమన్ రేన్స్ మాట్లాడిండు. కానీ సీఎం పంక్ ఏం చేసిండు, ఫ్యామిలీ జోలికి వెళ్ళిపోయాడు. అండ్ ఫ్యామిలీ జోలికి ఎవరు వెళ్తారు తెలుసా మీకు? ఎప్పుడైనా మీరు కొట్లాడినారా రోడ్ల మీద? ఎప్పుడైనా మీరు ఏమైనా గొడవ అయిందా మీది? ఫ్యామిలీ జోలికి ఎవరు వెళ్తారు? అండ్ ఎవరైనా మీ ఫ్యామిలీ జోలికి వెళ్తే మీరు ఏం చేస్తారు? నిలబడి వింటారా మీరు? చెప్పండి. మీరు జస్ట్ మీది ఒక గొడవ నడుస్తుంది, మీరు ఒక మ్యాటర్ గురించే మాట్లాడుతున్నారు, కానీ ఆ ముంగటున్న మనిషి మీ ఫ్యామిలీ జోలికి వెళ్ళిపోతే మీరు ఎట్లుంటారు అసలు? ఆలోచించి చెప్పండి. సో అందుకని కామెంట్ చేసే ముందు లేదా కొంచెం ఆలోచించి కామెంట్ చేయాలి, అర్థమైందా? ఏదో రోమన్కే సపోర్ట్ అని కాదు. రోమన్ రేన్స్ ఒకవేళ సీఎం పంక్ ఫ్యామిలీ జోలికి వెళ్ళిపోయాను ఇదే మాట చెప్తుండే, రోమన్ రేన్స్ హద్దు దాటిండు, రోమన్ రేన్స్ ఫ్యామిలీ జోలికి వెళ్ళి తప్పు చేసాడు ఇదే మాట చెప్తుండే నేను. కానీ నేను ఎవరు హద్దు దాటిండో, ఎవరు ఫ్యామిలీ జోలికి వెళ్ళిండో అది మీకు తెలుసు. అండ్ అంతేకాదు, ఇప్పుడు రోమన్ రేన్స్ ఫ్యామిలీ జోలికి వెళ్తాడు. రోమన్ రేన్స్ ఏమైనా మంచోడే ఏంది? రోమన్ రేన్స్ జోలికి ఎవరైనా వస్తే రోమన్ రేన్స్ ఏంది? మన జోలికి ఎవరైనా వచ్చినా, మన ఫ్యామిలీ జోలికి ఎవరైనా వచ్చినా మన సైడ్లో కూర్చుంటామేంది? అలాంటి రోమన్ ఎందుకు సైడ్లో కూర్చుంటాడు? రోమన్ రేన్స్ ఇచ్చి పడేస్తాడు. ఇప్పుడు మేబీ బ్రాల్ కావచ్చు, లేదా రోమన్ రేన్స్ సీఎం పంక్ ఫ్యామిలీ జోలికి వెళ్తాడు. సీఎం పంక్ డాగ్ ల్యారీ గురించి మాట్లాడవచ్చు. ఇప్పుడు ఈ ఫీచర్ చాలా జరుగుతుంది. అంతేందుకు ఈ సెగ్మెంట్ చూసిన తర్వాత రోమన్ రేన్స్ ఫ్యామిలీ మెంబర్ అంటే మన జిలాఫాటు ఏమని చెప్పిండు తెలుసా? ఈ సెగ్మెంట్ లైవ్ చూసి అప్పుడే ఏమని చెప్పిండు అంటే, సీఎం పంక్ అంటే నాకు ఇష్టం ఉండే, నేను సీఎం పంక్ ఫ్యాన్ ఉండే, బట్ ఇప్పుడు నేను సీఎం పంక్ ఫ్యాన్ని కాదు. సీఎం పంక్ ఒకవేళ ఇన్ ఫ్యూచర్లో నా ముందు వస్తే మాత్రం ఒక గుంజి స్లాప్ ఇచ్చి పడేస్తాను సీఎం పంక్కి. ఏమనుకుంటున్నాడు? సీఎం పంక్ ఇష్టమైనట్టు మాట్లాడుతున్నా ఫ్యామిలీ గురించి, ఇచ్చి పడేస్తా ఒక స్లాప్ అని జిలాఫాటు చెప్పిండు. అరే ఎవరైనా ఫ్యామిలీ జోలికి వస్తే ఎవరైనా అదే రియాక్షన్ ఇస్తారు. మీరు నిన్నటి సెగ్మెంట్కి ఒకవేళ రోమన్ రేన్స్ హేటర్స్కి చెప్తున్నాను, మీరు నిన్నటి సెగ్మెంట్కి వెళ్ళి చూడండి. రోమన్ రేన్స్ ఎక్కడ మాట్లాడిండు ఫ్యామిలీ గురించి, క్యారెక్టర్లో ఉండి మాట్లాడిండు, అక్కడ ఇన్సల్ట్ చేసిండు, తిట్టిండు. కానీ ఒక క్యారెక్టర్లో ఉండి ఫ్యామిలీ జోలికి వెళ్ళి తిట్టలేదు, అక్కడ ఫ్యామిలీ గురించి మాట్లాడలేదు రోమన్ రేన్స్. అది గుర్తుపెట్టుకో. కానీ ఇప్పుడు మాట్లాడతాడు ఇన్ ఫ్యూచర్లో రోమన్ రేన్స్ సైడ్లో కూర్చుంటాడేంది. ఆల్రెడీ ఆఫ్ ఎయిర్లో రోమన్ రేన్స్ చాలా కోపంలో కనిపించిండు, చాలా అంటే చాలా కోపంలో కనిపించింది. నాకు తెలిసి బ్యాక్ స్టేజ్ వెళ్ళి తిట్టినట్టున్నాడు రోమన్ రేన్స్. ఏమనుకుంటున్నావు నువ్వు, ఇష్టం అంటే వాగుతున్నావు ఏంద్రా అని బ్యాక్ స్టేజ్ వెళ్ళి ఆల్రెడీ సీఎం పంక్కి అక్కడ ట్రిపుల్ హెచ్ అందరూ తిట్టినట్టున్నాడు రోమన్ రేన్స్. అర్థమైందా? చాలా కోపంలో కనిపించిండు రోమన్ రేన్స్. ఇంకోటి చాలా క్లియర్లీ చెప్పేస్తున్నాను, రోమన్ రేన్స్ అండ్ సీఎం పంక్ ఫ్యూడ్ పర్సనల్ అన్నాము, కానీ సీఎం పంక్ ఈ లెవెల్లో పర్సనల్ వెళ్ళిపోయిండు. సో అందుకనే ద రాక్ వీర్ వచ్చినా రావచ్చు. ఎందుకంటే ద రాక్ ఇంతకుముందు చెప్పిండు, నువ్వు ఒకవేళ రోమన్ రేన్స్ ఫ్యామిలీ జోలికి వస్తే, కొడిలో చెప్పిండు గుర్తుంది కదా మీకు, రోమన్ రేన్స్ ఫ్యామిలీ జోలికి వస్తే మీరు నా ఫ్యామిలీ జోలికి వచ్చినట్టే అని చెప్పిండు. సీఎం పంక్ వచ్చేసిండు. సో అలాంటిది ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈలో ఛాన్స్ ఉంది. ఇప్పుడు ద రాక్ వాళ్ళు తీసుకురావాలి.
సో అందుకని ద రాక్ వచ్చాను రావచ్చా ఇలాంటి టాక్ ఉంది. జస్ట్ ఇది ఒక టాక్, జస్ట్ ఒక రూమర్, కానీ నిజం కావచ్చు. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియా ఇలా మ్యాచ్ జరగాలంటే, రోమన్ వర్సెస్ ద రాక్ మ్యాచ్ నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియా జరగాలంటే ఇక ఇప్పటి నుంచే ఒకటి స్టార్ట్ చేసేయాలి. ఒక డ్రామా, ఒక ఫ్యూడ్, ఒక మసాలా వీళ్ళు ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తే ఫ్యాన్స్ కనెక్ట్ అవుతారు. సో ఈ టైప్లో ఏమైనా అంటే ఈ టైప్లో ఏమైనా కానీ కావచ్చు అంట. అండ్ అంతేకాదు ది లెజెండ్ బులీరేబి దీని గురించి మాట్లాడిండు. సీఎం పంక్ ఈ టైప్లో మాట్లాడేది లేకుండే అని ది లెజెండ్ బులీరేబి మాట చెప్పిండు. సీఎం పంక్ ఒక హద్దు దాటిండని. అండ్ అంతేకాదు ఫ్యాన్స్ ఏమంటున్నారు తెలుసా, చాలామంది ఏమంటారు అంటే సీఎం పంక్కి ప్రోమో బ్యాటిల్ ఎవరు ఓడిపియలేరు, ప్రోమోస్లో మైక్లో సీఎం పంక్ నెక్స్ట్ లెవెల్ అంటారు. ఎస్, నో డౌట్, జాన్సన్ అయింది, సీఎం పంక్ అయింది అంటే వీళ్ళు మైక్లో నెక్స్ట్ లెవెల్. కానీ దీని అర్థం ఇది కాదు కదా, మీరు ఒక ఫ్యామిలీ గురించి మాట్లాడితే దీనికి మైక్లో నెక్స్ట్ లెవెల్ అంటారే ఏంది. సో ఫ్యాన్స్ ఏమంటున్నారంటే నిన్నటి సెగ్మెంట్కి మీరు గమనిస్తే ఫస్ట్ సీఎం పంక్ క్యారెక్టర్లో ఉండి ఏమని చెప్పిండు, నేను నీకు తీసుకొచ్చినా అని చెప్పిండు. చెప్పినప్పుడు రోమన్ రైన్స్ అక్కడ ఫ్యాక్ట్ మాట్లాడి నిజం చెప్పిండు, అబద్ధం కాదు అది. రోమన్ రైన్స్ ఏమని చెప్పిండు, కరెక్షన్, నువ్వు నాకు తీసుకురాలేదు, నువ్వు ఇంకా అంటే నువ్వు సెత్ రాలెన్స్కి డీన్ ఆంబ్రోస్కి తీసుకొచ్చినావు, నువ్వు వాళ్ళకి పిక్ చేసినావు ద షీల్డ్ కోసం, నాకు కాదని చెప్పిండు. అండ్ ఇది ఫ్యాక్ట్. అండ్ అక్కడే సీఎం పంక్కి అర్థం కాలేదు ఏ టైప్లో మాట్లాడాలో. అండ్ నిన్నటి సెగ్మెంట్లో రోమన్ రైన్స్ మళ్ళొకసారి ప్రోమో బ్యాటిల్లో గెలుస్తుండే, అందుకనే సీఎం పంక్కి ఎక్కడో భయం అయిపోయింది. నేను చెప్పడం లేదు, మీరు వెళ్ళి సోషల్ మీడియా టాక్ చూడండి. ఫ్యాన్స్ ఏమంటున్నారంటే సీఎం పంక్కి ఒక భయం అయిపోయింది, నేను ప్రోమో బ్యాటిల్లో ఓడిపోతున్నాను. సో అందుకని ఏ టైప్లో గెలవాలి అర్థం కాక రోమన్ రైన్స్ ముందు ఇంత పెద్ద మాట చెప్పి వెళ్ళిపోయాడు. జస్ట్ ఆ ప్రోమో బ్యాటిల్ గెలవనీకి సీఎం పంక్ రోమన్ రైన్స్ డాడ్ గురించి ఇంత బ్యాడ్గా, అంటే రోమన్ రైన్స్ గురించి ఇంత బ్యాడ్గా మాట్లాడేసిండు. నీ డాడ్ పక్కన నీకు పాతి పెడతా, అది ఎంత పెద్ద మాట అది. ఒక ప్రోమో బ్యాటిల్ ఓడిపోతున్నా అని మరి ఇంత భయంలో ఇంత చీప్ పని చేసిండని చెప్పి ఫ్యాన్స్ ఎక్కిరిస్తున్నారు, ఫ్యాన్స్ చెప్తున్నారు, ఫ్యాన్స్ తిడుతున్నారు. అస్సలు అనుకోలేదు సీఎం పంక్ ఇంత గలీజ్గా మాట్లాడతాడని ఫ్యాన్స్ ఈ టైప్లో చెప్తున్నారు తెలుసా మీకు. సో ప్రోమోస్లో కింగ్, ప్రోమోస్లో అంటే ప్రోమో బ్యాటిల్లో గెలుస్తాడని దాని అర్థం ఇది కాదు. ఒక ఫ్యామిలీ జోలికి వెళ్ళడం అంటే అది ప్రోమో బ్యాటిల్లో గెలవడం కాదు. ఇలా పాస్ట్ గురించి, ఇలా హిస్టరీ గురించి, వీళ్ళ గురించి మాట్లాడి గెలిచే ఉండే. కానీ సీఎం పంక్ ముందు ఏం లేదు కదా మాట్లాడడానికి. అక్కడ రోమన్ రైన్స్ క్లియర్గా చెప్పాడు, నువ్వు నాకు తీసుకురాలి, నువ్వు నాకు పికే చేయలేదు షీల్డ్ కోసం చెప్పేసిండు. అక్కడ నేను చాలా క్లియర్గా చెప్పేసిండు, అది ఫ్యాక్ట్ చెప్పేసిండు. సీఎం పంక్ ఏం చేయాలి అర్థం కాక అక్కడ ఇలాంటి గలీజ్ పని చేసిండు. సో మీరు రెడీ ఉండండి బాస్, ఇప్పుడు ఈ ఫ్యూచర్లో రోమన్ రైన్స్ ఇచ్చి పడేస్తాడు, బ్రాల్ బి జరుగుతుంది చాలా భయంకరంగా. రోమన్ రైన్స్ ఇక నెక్స్ట్ ప్రోమో బ్యాటిల్ జరిగిన ఒకవేళ దాంట్లో ఫ్యామిలీ ఏంది ఇంకా నెక్స్ట్ లెవెల్లో వెళ్ళిపోతాడు రోమన్ రైన్స్, మీరు అది చూడండి. అంతేగాని ఇందాకని చెప్పినా కదా, ఎవరైనా మన జోలికి వస్తే మనం సరైన కూర్చుంటామే ఏంది, కూర్స్తాం కదా, అలాంటిది వీళ్ళు ఎందుకు కూర్చుంటారు సరైనగా, పైకి వీళ్ళు రెస్లర్స్. సో ఇచ్చి పడేస్తాడు, అది జరుగుతుంది. ఓకే, డబ్ల్యూడబ్ల్యూ ఒక ట్వీట్ చేసింది రోమన్ రైన్స్ ఆఫ్ ఎయిర్ వీడియో పైన. చాలా కోపంలో రోమన్ రైన్స్ వెళ్తున్నప్పుడు డబ్ల్యూడబ్ల్యూ ఒక ట్వీట్ చేసింది, రోమన్ రైన్స్ ఈజ్ అబౌట్ టు ఎంటర్ దట్ జోన్ అని చెప్పింది. ఇప్పుడు దట్ జోన్ అంటే అదే పాత జోన్ గుర్తుంది కదా, రోమన్ రైన్స్ 2020లో రిటర్న్ చేసినప్పుడు అది ట్రైబల్స్ ఒక హీల్ క్యారెక్టర్ వచ్చినప్పుడు ఏ జోన్లో ఉండే గుర్తుంది కదా ఆ జోన్ మీకు రోమన్ రైన్స్ది. సో డబ్ల్యూడబ్ల్యూ అక్కడ హింట్ ఇచ్చేసింది, రోమన్ రైన్స్ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ జోన్లో రావచ్చు, రోమన్ రైన్స్ ఇప్పుడు అస్సలైన ట్రైబల్ షీఫ్ జోన్లో వచ్చిన రావచ్చు అని డబ్ల్యూడబ్ల్యూ అక్కడ హింట్ ఇచ్చేసింది బాస్. సో మీకు అర్థమవుతుందా డబ్ల్యూడబ్ల్యూ మాట చెప్పిందంటే ఉంటుంది ఫ్యూచర్లో చాలా ఉంటుంది. ఇక మీరు ఈ డ్రామా కోసం ఇంకా రెడీ ఉండండి. అండ్ ఇంకేముంటే మీ కామెంట్లో చెప్పండి బాస్, మీకు అసలు ఏమనిపిస్తుంది మీ కామెంట్లో కంపల్సరీ చెప్పాలి. అండ్ ఈ వీడియో మాత్రం మీకు కొంచెమైనా నచ్చితే మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్, ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్, బాయ్.